గౌరవనీయులైన హర్షిత స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్, కోర్స్ జూనియర్ కాలేజ్ మాయమైపోయింది. హై స్కూల్ తల్లిదండ్రులారా, మీకు ఒక చిన్న విన్నపం. గత సంవత్సర కాలంగా జరుగుతున్న పరిణామాలను చూస్తున్నారు, ఇప్పుడున్న పరిస్థితి చూస్తున్నారు. కరస్పాండెంట్ నందిగం ముత్యాల రాణి గారు చేతులెత్తేశారు. స్కూల్ మూతపడే స్థాయికి వచ్చింది. అధ్యాపకులు వెళ్ళిపోయారు, విద్యార్థులు చాలామంది వెళ్ళిపోయారు. కొంతమంది భజన పరులైన అధ్యాపకులు మాత్రం ఇంకా మెడపట్టి గెంటుతుంటే చూరు పట్టుకొని ఏలాడుతున్నారు. కోర్స్ వాళ్ళకి వేరే దారి లేక గత్యంతరం లేక ఈ మోసగత్తె నీచురాలు నమ్మక ద్రోహిని నమ్ముకొని ఇంకా కుక్కతోక పట్టుకొని గోదావరి ఎదుతున్నట్టుగా వాళ్ళ జీవితాన్ని వెలబుచ్చుతున్నారు. అయితే మీకు ఒక మనవి చేసేది ఏంటంటే, ఇంకొక వారం 10 రోజుల్లో నందిగం రాణి, అధర్మరాజు, లక్ష్మీ హర్షిత, సురేష్, రమేష్, గవర్ని కృష్ణారావు మరియు వాళ్ళ ఇతర కుటుంబ సభ్యులు వాళ్ళు చేసిన ఆర్థిక నేరాలకు జైలు కఠిన కారాగార శిక్ష అనుభవించబోతున్నారు. త్వరలో మీరు అవి కళ్ళారా చూడబోతున్నారు. అందుకనే ఈ టైంలో మీరు మీ విద్యార్థుల భవిష్యత్తు గురించి సరైన నిర్ణయం, సముచిత నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకనే మీరు మీ విద్యార్థుల్ని వేరొక స్కూల్లో చేర్పించి వాళ్ళని భావితరానికి టెర్రరిస్టులుగా, నమ్మక ద్రోహులుగా, మోసగాళ్లుగా చెయ్యకుండా కాపాడుకోగలరు. నందిగం ముత్యాల రాణి చెంచల్గూడలో వెళ్ళి 35 రోజులు అక్కడ జైలు జీవితం అనుభవించింది. ఇప్పుడు కనీసం 7 సంవత్సరాలు కారాగార శిక్ష. ఇందులో ఏమాత్రం మార్పు ఉండదు సుమా, ఆలోచించండి. ఈ పరిస్థితుల్లో మీరు ఇంకా విద్యార్థులను అక్కడే ఉంచి ఏం చేద్దామనుకుంటున్నారు? రేపటి రోజు స్కూల్ మొత్తం మూతపడుతుంది. ఇది అక్షర సత్యం, మీ కళ్ళ ముందు జరగబోయే నిజం. అప్పుడు సంవత్సరం మధ్యలో కోర్స్ మ్యాక్సిమం జూన్ నెలాఖరికల్లా మూతపడుతుంది. అందుకు మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు అవి కూడా ప్రవేశపెడతాం. కానీ మీరు ఈ టైంలో విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి. దేశమేం గొడ్డుపోలేదు. ఈ నీచురాల దగ్గర చదువు నేర్చుకునే కన్నా విద్యార్థుల్ని, కోర్స్ ఆ మాట అనకూడదు, వేరే స్కూల్లో తీసుకెళ్ళి వాళ్ళ భవిష్యత్తు కాపాడుకోండి. లేకపోతే వాళ్ళ జీవితం నందిగం రాణిలాగా గాఢాంధకారంలోకి వెళ్తుంది. అది జరగబోయే నిత్యం సత్యం. నమస్కారం.